పేరు కె నరహరి, రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ని, ఏలూరు డిస్టిక్ అబ్జర్వర్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఫ్యాప్టో పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల కార్యాలయాల ముందు భారీ ర్యాలీ అలాగే నిరసనని తెలియజేస్తున్నాం. 19 డిమాండ్లతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో 3 దశల్లో మరి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలు చేశాం. అయితే తత్ఫలితంగా ఒక డిఏని మాత్రమే మేము ఆ రోజు పొందగలిగాం అక్టోబర్లో. అప్పటి నుంచి ఇప్పటికి ఆర్థికానికి సంబంధించిన ఏ అంశం కూడా మరి ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి సంబంధించి ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా చైతన్యవంతులమైన మేము అందులో ఫ్యాప్టోగా మరి ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుండే సంస్థగా మళ్ళీ ఈరోజు మరో దశ కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ 28 జిల్లా కేంద్రాల దగ్గర జరిగే ఈ ర్యాలీ మరియు నిరసనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరి ఉపాధ్యాయుల వైపు ఉద్యోగుల వైపు ఆలోచించి మాకేవైతే రావాల్సిన ఆర్థిక బకాయిలు ఉన్నాయో 12వ పిఆర్సీ ఉందో మరి మేమైతే ఏదైతే 19 డిమాండ్లను పెట్టామో ఆ డిమాండ్ల పరిష్కారం దిశగా కృషి చేస్తుందని మరి మేము ఆశిస్తూ ఈరోజు మరి నిరసన కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించబోతున్నాం తెలియజేస్తున్నాం. నా పేరు మోహన్, ఏలూరు జిల్లా ప్యాప్టో చైర్మన్. ఈరోజు రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కాలయాపన చేసి ఉపాధ్యాయ ఉద్యోగుల్ని మోసం చేసింది. ఏవైతే హామీలు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలను మాత్రమే ఉపాధ్యాయ వర్గంగా మేము అడుగుతున్నాం ఈరోజు. కానీ నిమ్మకు నీరెత్తినట్లు కనీసం ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క కోరికలను నెరవేర్చకుండా సింహాసనం మీద కూర్చున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉపాధ్యాయుల యొక్క న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ కమిషన్ ఈ రోజు వరకు కూడా ఏలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇప్పటికైనా 2 సంవత్సరాలు మీరు కాలయాపన చేశారు. ఇప్పటికైనా మా ఉద్యోగులు రోడ్ల మీద ఈరోజు మేము పాఠాలు చెప్పవలసినటువంటి ఉపాధ్యాయులు, చాక్ పీస్ పట్టుకొని విజ్ఞానాన్ని అందించవలసినటువంటి ఉపాధ్యాయులుగా మేము ఈరోజు రోడ్డును ఎక్కవలసినటువంటి అవసరం వచ్చింది. కేవలం ఎందుకు ఎక్కవలసి వచ్చిందంటే కేవలం మీరు చేసేటటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మా హక్కుల్ని కాలు రాస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా శ్రీశ్రీ గారు అన్నట్టు నేడు గనక చెమట చుక్క చిందించకపోయినట్లయితే చరిత్రలో రేపు మనం కనుమరుగైపోతాము. శ్రీశ్రీ గద్దర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యాయ వర్గం అంతా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మిత్రులారా, అదేవిధంగా మాకు న్యాయమైన హక్కులు ఏవైతే ఉన్నాయో 4 సంపాదిత సెలవులు సరెండర్ లీవ్ను కూడా ఈ రోజు వరకు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు ఆ రోజు గద్దెక్కినప్పుడు గత పాలకులు చేయలేదు, నేను చేసి చూపిస్తానన్నారు. అవే మేము అడుగుతున్నాము. గొంతెమ్మ కోరికలు ఏవి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కోరుకోవటం లేదు. స్పష్టంగా చెప్తున్నాము, ఇది ప్రారంభం మాత్రమే. మమ్మల్ని విస్మరిస్తే మీ సింహాసనాన్ని ఖచ్చితంగా మీ గద్దెను దించేటటువంటి పరిస్థితి ఈ ఉపాధ్యాయులు భుజస్కంధాల మీద వేసుకుంటారని చెప్పేసి